రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు చాలా బాధ్యతగా స్పందించాలి. నేను ఇదే చెప్తూ ఉన్నా. మహిళా కమిషన్ చైర్మన్గా గజ్జెల వెంకటలక్ష్మి గారు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల మీద నేను గతంలోనే వీడియో చేశాను. ఈ వ్యాఖ్యలు సరిగా లేవు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళల విషయంలో, అందులోనూ బాధిత మహిళల విషయంలో ఇష్టానుసారం మాట్లాడడం, అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు మాకు సంబంధం లేదు అని మాట్లాడడం అయితే చాలా మంచిది కాదు, సహేతుకం కాదు అని అయితే నేను చెప్పడం జరిగింది. దీని మీద తీరు మార్చుకోవాలి మహిళా కమిషన్ అని కూడా ఒక వీడియో కూడా చేశాను. ఇటీవల ఒక జైలును సందర్శించి మహిళా ఖైదీలకు అందుతున్న అక్కడ సౌకర్యాలు, వసతులను ఆరా తీసే క్రమంలో గజ్జెల లక్ష్మి గారు మహిళా కమిషన్ చైర్మన్ గారిని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారిని విలేకరులు అడిగి ఈ జత్వానీ కేసులో ఏం చేయబోతున్నారు, మీకు ఏమైనా ఫిర్యాదు అందిందా, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మీరు మహిళా కమిషన్ ఏమైనా నోటీసులు ఇవ్వబోతుందని అడిగినప్పుడు ఆవిడ చాలా విచిత్రంగా స్పందించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు ఇక్కడేం సంబంధం, ఆయా రాష్ట్రాల్లోనే వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. దీంతోపాటు ఆమె మొదట జత్వానీ అనే బాధితురాలు, ముంబై సినీ నటి, మొదట మహిళా కమిషన్ని ఆశ్రయించి ఉంటే బాగుండేది, అంతా మొత్తం జరిగిపోయిన తర్వాత మహిళా కమిషన్ను ఆశ్రయించి ఏం ప్రయోజనం అన్న రీతిలో మాట్లాడారు. నేను అప్పుడే చెప్పాను, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇది సరైన మాటలు కాదు, కరెక్ట్గా మాట్లాడడం లేదు. మహిళా కమిషన్ తీరు కానీ ఆమె మాట్లాడే మాటలు కానీ బాధ్యతగా లేవు అని అయితే నేను ముందుగానే చెప్పాను. ఏ మహిళలు ఎక్కడైనా సరే, ఎక్కడైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో, నేరానికి గురయ్యారో, లేకపోతే బాధకు గురయ్యారో ఆ ప్రాంతాన్నే నేర ప్రాంతంగా ఆ ప్రాంతంలోనే క్రైమ్ కడతారు. సో ఎక్కడైతే వాళ్ళు నేర ఆరోపణ ఎదుర్కొంటున్నారో, నేరానికి గురయ్యారో ఆ ప్రాంతంలో ఉన్న మహిళా కమిషన్ వాళ్ళని పట్టించుకోవాలి. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మహారాష్ట్రలోకి వెళ్ళి అక్కడ ఏదైనా బాధకు గురైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. ఒకవేళ చెప్పుకున్నా, ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పుకున్నా మళ్ళీ వీళ్ళు వెళ్ళి మహారాష్ట్ర మహిళా కమిషన్కి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో నేరం ఎక్కడైతే జరిగిందో అక్కడ మాత్రమే ఆయా రాష్ట్రాలు స్పందించాల్సి ఉంటుంది. మన భారతీయ చట్ట పరిధిని అనుసరించి అయితే ఎక్కడ నేరం జరుగుతుందో అదే కీలకమైన ప్రాంతం. సో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ హోదాలో గజ్జెల లక్ష్మి గారు మాట్లాడిన మాటలు అప్పుడే తప్పు. మహిళలకు అండగా ఉండాల్సింది, మహిళలకు భరోసాగా ఉండాల్సిన మహిళా కమిషన్ మాట్లాడే మాటలు కాదు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు అని చెప్పాను. ఈరోజు అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా గజ్జెల వెంకటలక్ష్మి గారిని అయితే తొలగించారు. తిరుపతికి చెందిన ఈమె వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. వాసిరెడ్డి పద్మ గారు అనుకోకుండా రిజైన్ చేసిన వెంటనే ఆ పదవికి జగన్ గారు ఈవిడ్ని ఎంపిక చేశారు. చాలా బాగానే చేశారు అనిపించింది. కానీ కొన్ని వర్డ్స్, అంటే చట్టానికి లోబడి లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం వల్ల వచ్చే కొన్ని పరిణామాల వల్ల ఆమె అనుకోకుండా ఇప్పుడు పదవీచ్యుతురాలు అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మహిళా కమిషన్ పూర్తిగా రద్దు చేస్తూ కొత్త మహిళా కమిషన్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. అప్పటి వరకు మహిళా కమిషన్ బాధ్యతలను ఇతరత్ర శాఖలు చూస్తూ ఉంటాయి. కాబట్టి మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు ఎన్నికల ముందైతే ఆమె టికెట్ని ఆశించి అయితే రిజైన్ చేశారు. సుమారుగా నాకు తెలిసి అయితే 8 నెలల్లో 10 నెలల్లో చేసినట్టున్నారు గజ్జెల వెంకటలక్ష్మి గారు. ఒక మంచి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నారు. అనుకోకుండా ఆమెకు వచ్చిన ఈ భావజాలం వల్ల కానీ, పదజాలం వల్ల కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే మహిళా కమిషన్ మొత్తం సభ్యులు కూడా నలుగురిని కూడా మొత్తం మహిళా కమిషన్ రద్దు చేస్తూ కొత్త మహిళా కమిషన్ ఏర్పాటు చేసే వరకు దీన్ని ఇన్ఛార్జ్ పాలనలో ఉంచాలని అయితే నిర్ణయించింది. అంటే నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు, రాజ్యాంగబద్ధమైన పదవి, మహిళా కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ పదవిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ.